ఎవ్రీవన్, ఇక్కడ ఒక క్రిస్మస్ సర్ప్రైజ్ ఉన్నదండి. మనందరికీ తెలుసు, బైబిల్లో మనం చదువుతాము. అతి గొప్ప సర్ప్రైజ్ అండ్ అద్భుతం యేసు ప్రభు వారు చేసింది. కానాను వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. మరి అదే దేవుడు ఈ రోజుని కూడా సజీవుడు, పరిశుద్ధుడు కూడా. సో ఆ దేవుడు ఈ రోజు అలాంటి అద్భుతం చేసి మీతో పంచుకోవాలని చూస్తున్నాం. ఈ క్రిస్మస్ సీజన్ లో మాకు దేవుడు ఒక భారం పెట్టాడు. కడియం అనే ప్లేస్ లో లెప్రసీ కాలనీలో వాళ్ళకి బెడ్ షీట్స్ పంచమని. సో దేవుడు మమ్మల్ని సిద్ధపరిచాడు. మేము 50 బెడ్ షీట్స్ కి బుక్ చేసాము, మనీ పే చేసాము. ఈవినింగ్ మేము ఇంటికి వచ్చేటప్పుడు పార్సల్ రెడీగా ఉన్నది. మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నది 50 బెడ్ షీట్స్ కాదండి, కానీ 50 బ్లాంకెట్స్. దేవుడు వెంటనే మాకు జ్ఞాపకం చేశారు. కుష్టి రోగులంటే ఆయనకి ఎంత ప్రీతికరమైన వారు, ఎంత కనికరం గలవాడో. బైబిల్లో రాయబడినట్లు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆ కుష్ఠిరోగు చేసిన మనవి. దానికి యేసు ప్రభు వారు ఇచ్చిన సెలవు, అవును నాకు ఇష్టమే, నువ్వు శుద్ధినిగా కమ్ము అని చెప్పినప్పుడు ఆయన శుద్ధుడయ్యాడు. యేసు ప్రభు వారు ఈ 50 బెడ్ షీట్స్ ని బ్లాంకెట్స్ గా మాకు ఇచ్చినప్పుడు పరలోకమందున తండ్రి కుడి పార్శ్వమున విన్నపం చేస్తున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఉండి ఈ రోజు కుష్టి రోగుల మీద అదే కనికరం చూపి 50 బెడ్ షీట్స్ కి బదులుగా ఇంకోటి మీరు చూస్తున్నట్టు 50 బ్లాంకెట్స్ ఇచ్చి, తెలుసు వాళ్ళకి వెచ్చదనము కావాలి. ఈ సీజన్ అంతా బెడ్ షీట్స్ బదులు బ్లాంకెట్స్ ఇచ్చి, మీ జీవితాల్లో కూడా మీరు నమ్మి యేసు ప్రభువుని జీవించినట్లయితే మీరు కూడా ఇంతకన్నా గొప్ప అద్భుతములు చూడగలరు. ఆయన అన్నారు, మనకు జ్ఞాపకం ఉంచుకుందాం, నన్ను నమ్మిన వాడు నేను చేసిన కార్యాలు అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తుంది. దిస్ ఇస్ వన్ సచ్. గాడ్ బ్లెస్ యూ. ఎంత సత్యం, నీ కృప జీవం కంటే ఉత్తమం. ఆ కృపలో నుంచి వచ్చిందే క్రిస్మస్ సర్ప్రైజ్. గాడ్ బ్లెస్ యూ.